చాలా బాగుందండి. ఎవ్రీబడి డిడ్ ఎ గ్రేట్ జాబ్. అందరిది చాలా పర్ఫెక్ట్ రోల్స్ ఉన్నాయి. ఎవ్రీబడి రజనీకాంత్ సూపర్ యాజ్ యూజువల్. There's no war between both of them. There's no. నాగార్జున did a great job. చాలా పెద్ద రోల్ ఉంది ఆయనది. అనుకున్న దానికంటే ఎక్కువ ఉంది. ఎక్స్పెక్టేషన్స్ దాటిపోయినాయి. Of course, yeah, 100%. దానికంటే అనిరుద్ did a greatest job. మ్యూజిక్ అయితే చాలా సూపర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, BGM, everything చాలా నెక్స్ట్ లెవెల్. ఉపేంద్ర గారు, అమీర్ ఖాన్ చాలా మంది ఉన్నారు కదా, క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉన్నాయి? అన్నిటి నేను దానికే ప్రయారిటీ ఉందండి. మీరు చూస్తే తెలిసిపోద్ది. క్యారీ చేశారా అంతమంది ఆర్టిస్టులు లోకేష్ కనకరాజు? అదే చూడాలి. మీరు ఎంత ఎంత బాగా క్యారీ చేశారా అనేది చూడాలి. దే డిడ్ ఎ గ్రేట్ జాబ్. లైక్ సీన్స్ ఏమైనా ఉన్నాయండి? జీరో లాగ్. I don't think you guys can get bored anywhere ఎక్కడ కూడా. But yeah, thank you. స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా అనిపించింది? Thank you. స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా అనిపించింది? అందరు ఎవరి స్క్రీన్ ప్రెసెన్స్ వాళ్ళకి చాలా గ్రేట్ ఉందండి. చాలా టైం ఇచ్చారు ఒక్కొక్కరికి. 10 పైన ఉంటుంది ఏదంటే 10 పైన ఇద్దాం. అందరిది ఈక్వల్ గా ఉంది. ఎవరిది డామినేషన్ ఎక్కువ కాలే తక్కువ కాలే, అందరిది సరిపోయింది. అసలు అనిరుద్ధ్ అయితే మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్. ప్రతి సీన్ కి సింక్ అయింది అసలు మ్యూజిక్ అయితే. అసలు మీరు డైరెక్ట్ గా చూడాలి. అసలు అంటే స్పీచ్ లెస్ అయితే. అబవ్ ఎక్స్పెక్టేషన్. అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. అంటే మీకు సరిగ్గా చూస్తే అన్నిటికీ హింట్స్ దొరుకుతాయి. సో స్పాయిలర్స్ అయితే ఇవ్వదలుచుకోలేదు. హైలైట్ పాయింట్స్ చెప్తే స్పాయిలర్స్ వచ్చేస్తే మీరు డైరెక్ట్ గా సినిమా చూడాల్సిందే. అసలు నేను ఇంకేం చెప్పలేను. అలా ఏం లేదు. అందరు ఈక్వల్ ఉంది. ఎవరు డామినెన్స్ చూపించి అందరు ఈక్వల్ క్యారెక్టర్స్. అందరు చాలా బాగా చేస్తారు. ప్లస్ క్యారెక్టర్ ఎంట్రీ కూడా కరెక్ట్ గా ఉండింది. ఇంకేం ఎక్కువ కాలే తక్కువ కాలే. చాలా బాగా చేస్తారు. హీరో కంటే విలన్ గా చాలా బాగా చేస్తారు. అలా నేనేం అనలేదు సార్. కాంట్రవర్సీ లేదు చెప్పండి. అరే కాంట్రవర్సీలు చేయకండి రా. చాలు ఇంకా మీరు డైరెక్ట్ గా సినిమా చూడండి. 10 on 10. నేనైతే 10 on 10 ఇస్తా. రజనీకాంత్ అంటే సూపర్ స్టార్. ఆ స్టార్ ని చూసి వచ్చాను తప్ప సినిమా బాగుంటుందా బాగోదని కాదు. రజనీకాంత్ గారి కోసమే వచ్చాను. రజనీకాంత్ గారు ఏమన్నారు తెలుసా? నన్ను టచ్ చేస్తే చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు అందరూ వస్తారన్నారు. లాస్ట్ లో అనుష్క కూడా వస్తుంది అన్నారు. దాని బదులు శ్రీలీల వస్తే బాగుండేమో. సినిమా ఓకే అన్న, ఫైన్, ఒకసారి చూడొచ్చు అన్న. పాయింట్స్ రజనీకాంత్ సినిమాలో చెప్పకూడదన్న. ఆయన చూడడానికే రావాలన్న. రజనీకాంత్ గారిని చూడడానికే సినిమాకి రావాలి. ఇప్పుడు ఈ ఏజ్ లో కూడా సినిమా తీస్తానంటే ఆయన ఏజ్ కి మనం ఇవ్వాలి రెస్పెక్ట్. ఎంత ఏజ్ లో కూడా సినిమా తీస్తాను కాబట్టి పక్క హీరోలతో కంపేర్ చేయకండి. ఈ రోజు వేరే మూవీ రిలీజ్ ఉందని చెప్పి ఆ మూవీతో కంపేర్ చేయకండి. ఎవరి సినిమాకు ఉండాల్సింది వాళ్ళకి. ఇందులో 6 స్క్రీన్లు ఉంటే సమానంగా 3 ఇచ్చారు. సో ప్రసాద్ ఐమాక్స్ అంత పర్ఫెక్ట్ గా సమానం చూసినప్పుడు మీరు ఎందుకు ఎక్కువ తక్కువ చూస్తున్నారు? అందులో యంగ్ హీరోస్ ఉన్నారు, ఇందులో కొంచెం ఓల్డ్ హీరోస్ ఉన్నారు. సో కంపేర్ అయితే చేయొచ్చు. ఎవరి మూవీకి తగ్గట్టు వాళ్ళది ఉంటుంది. ఓ సినిమా అయితే బాగుంది. నాగార్జున గారిని నేను ఎప్పుడు నిండా అనుకుంటున్నా. మన్మధుడు సినిమా చూసినప్పుడు నుండి ఆయన విలన్ క్యారెక్టర్ లో చూడాలని ఈ సినిమాలో చూశాను. నా దాహం తీరిపోయింది అన్న. ఇందులో ఎవరి దానికి స్క్రిప్ట్ రాస్తారన్న, వాటర్ వేస్తారు, లాటరీలో సిస్టమ్ వేస్తారు. కాకపోతే ఆ మంజుమల్ బాయ్స్ లో హీరో ఉంటాడు కదా, అందులో మెయిన్ రోల్. ఇందులో ఆయనకి ఎక్కువ రోల్ చేసినట్టుంది. రజనీకాంత్ పక్కన ఆయనే హీరో అనుకోవచ్చు అనమాట. మంజుమల్ బాయ్స్ లో ఉంటారు కదా, ఆయనే హీరో అనుకోవచ్చు. బ్రో ఎలా అనిపించింది కూలీ మూవీ? చాలా బాగుంది అన్న. లైక్ మూవీ మొత్తం బాగుంది. లైక్ ద స్టోరీ అండ్ ఆల్సో ఎలివేషన్స్ అన్ని మొత్తం బాగుంది. అండ్ ఆల్సో అనిరుద్ బీజిఎం అయితే తోపు ఉంది. లైక్ మూవీ మొత్తం చాలా బాగుంది. కానీ చాలా మంది ఏమంటున్నారంటే నాగార్జున గారు విలన్ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ మానేసి విలన్ క్యారెక్టర్ చెప్పేసారు. చాలా మంది నాగార్జున హీరో కన్నా విలన్ గానే బాగా సెట్ అయ్యారు క్యారెక్టర్ లో అనేసి చాలా మంది అంటున్నారు కదా, దాని మీద లేదు అంటే యాక్టింగ్ పరంగా అయితే ఈస్ హీరో అయినా సరే విలన్ అయినా సరే యాక్టింగ్ పరంగా చూసుకుంటే లైక్ ఈస్ ద తోప్. సో యా బాగుంది. అలాగే కూలీలో చూసుకుంటే మొత్తం పెద్ద పెద్ద కాస్టింగ్ వాళ్ళందరూ ఉన్నారు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్. కానీ ఎవరినైనా తక్కువ చేసి చూపించారు ఆ మూవీ? లేదు, అలా ఏం లేదు. మొత్తం అందరిని ఈక్వల్ గా చూపించారు. అందరికి ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చారు. మౌనిక సాంగ్ కూడా బాగుంది. లైక్ అనిరుద్ధ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదే ఆల్రెడీ చెప్పాక అనిరుద్ధ్ బీజిఎం కూడా చాలా బాగుంది. యా విక్రమ్ లెవెల్ అవుతుంది. లవ్లీ. అసలు ఇఫ్ యూ గో విత్ లెస్ ఎక్స్పెక్టేషన్స్ అసలు మాడైపోతారు.
అసలు ఇన్సేన్ మ్యూజిక్ కానివ్వండి, అనిరుద్ మ్యూజిక్ మేము ఆల్రెడీ 2 days నుంచి లూప్ లో వింటా కార్లో కూడా అదే పెట్టుకొని వచ్చాం. సో ఆ జోన్ లో ఉండే ముందు నుంచి. నాగార్జున గారు విలన్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? అసలు అంత పెద్ద క్యారెక్టర్స్ ఎలా బ్యాలెన్స్ చేస్తారో అని ఒక డౌట్ ఉండే, బట్ లోకేష్ కనకరాజ్ అన్ని బ్యాలెన్స్. ఎవరినైనా తక్కువ చేసి చూపించడం ఇలా అస్సలు చూపలేదు. అదే నేను అదే ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిండే, ఎవరైనా తక్కువ చేసి చూపిస్తారా అని. ఈవెన్ అమీర్ ఖాన్ అందరినీ హీ మేనేజ్ వెరీ వెల్. ఓవరాల్ గా మూవీ ఎలా అనిపించింది? 10 on 10 పవర్ హౌస్ మూవీ అయితే అదిరిపోయింది సార్, చాలా బాగుంది. యాక్చువల్లీ నాగార్జున సార్ విలన్ క్యారెక్టర్ సూపర్ ఉంది సార్, చాలా బాగుంది, బాగా యాక్ట్ చేశారు. నెక్స్ట్ అనుదీప్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది సార్. మోనికా సాంగ్ అయితే హైలైట్. నెక్స్ట్ రజనీకాంత్ సార్ ఎంట్రీ అయితే సూపర్ ఉంది సార్, అందరూ చూడొచ్చు, బాగుంది సార్. అంతమంది హీరోస్ పెట్టడం కూడా బాగానే ఉంది, కానీ కొంచెం మైనస్ ఏంటంటే అంతమందిని పెట్టడం వల్ల కొంచెం లాస్ట్ లో బాగాలేదు అంతే. ఓకే సార్. ఎవరినైనా తక్కువ చేసి చూపించడం చేశారా ఈ మూవీ? అలా ఏం లేదు. నాగార్జున సార్ ని నెక్స్ట్ రజనీకాంత్ సార్ ని ఇద్దరు ఈక్వల్ చేసి చూపించారు. ఇద్దరు సూపర్ ఉంది సార్ మూవీ. అనిరుద్ మ్యూజిక్ కానీ సూపర్ ఉంది సార్, సూపర్ ఉంది సార్. మౌనిక సాంగ్ సూపర్ ఉంది, హైలైట్స్. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? నేను 9 ఇస్తాను సార్. తిన్నారు కదా, పవర్ హౌస్ కి తగ్గ సినిమా, పవర్ హౌస్ కి తగ్గ స్టోరీ, పవర్ హౌస్ కి తగ్గ క్యారెక్టర్లు, పవర్ హౌస్ కి తగ్గ స్టార్ క్యాస్ట్, పవర్ హౌస్ కి తగ్గ బీజిఎం, పవర్ హౌస్ కి తగ్గ డైరెక్టర్. ఇంకేం చెప్పాలన్నా, మొత్తం పవర్ హౌస్ అంతా సినిమాలోనే ఉంది. మీరు సినిమాకి వెళ్ళండి కూలీకి, పవర్ హౌస్ వెళ్తారు, మీకు షాక్ కొడుతుంది. ఇంకోటి, షాక్ తో పాటు మీకు డ్రగ్స్ కూడా ఎక్కుతాయి. లోకేష్ మామ ఎలా అయితే సినిమాల్లో డ్రగ్స్ చూపిస్తాడో, డ్రగ్స్ మీద స్టోరీలు నడిపిస్తాడో, ఈసారి సినిమాల్లో డ్రగ్స్ ఎక్కిచ్చేసాడు. డైరెక్ట్ గా ఇలా పొడి చేసుకోవడమే. అంత బాగుంది సినిమా. నాగార్జున గారు మీరు కింగ్, టాలీవుడ్ కింగ్ నాగార్జున. ఇప్పటి నుండి ఆల్ ఇండియా ఇండస్ట్రీ కింగ్. నాగార్జున గారిని ఇంతవరకు 30 ఏళ్ల ఇండస్ట్రీలో నాగార్జున గారిని లోకేష్ వాడినంత ఎవరు వాడలేదు. అంటే నెగిటివ్ క్యారెక్టర్ అని కాదు, ఆయన స్క్రీన్ ప్రెసెన్స్, ఆయన స్వాగ్, ఆయన యాటిట్యూడ్, ఆయన అపియరెన్స్, ఆయన వాకింగ్ స్టైల్, ఆయన సిగరెట్ తాగే విధానం కానీ, ఆయన మందాగే విధానం కానీ, ఎవ్రీథింగ్ లోకేష్ ని చాలా పర్ఫెక్ట్ గా పకడ్బందీగా వాడేశాడు. నాగార్జున గారు దాన్ని ఇట్లా రంపంతో కోసేశారు అంతే. న్యాయం జరిగింది. ఇంతమందిని పెట్టి ఇంతమంది క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం మాటలు కాదు. ఆల్రెడీ జైలర్ లో చూసాము ఎంత మంచిగా వర్కౌట్ అయిందో. కూలీలో దానికి 10 రెట్లు వర్కౌట్ అయింది. ఎందుకు అంటే ప్రతి క్యారెక్టర్ కి ఒక బీజిఎం తో ఇంట్రడ్యూస్ చేశారు. ప్రతి క్యారెక్టర్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. ఏ క్యారెక్టర్ ని అట్లా అంత బాగుంది. ఈవెన్ అమీర్ ఖాన్ గారిని సౌత్ ఇండియన్ ఇండస్ట్రీకి కూలీకి ఇచ్చిన హైప్, కూలీకి వచ్చిన పవర్ హౌస్ హైప్ ఉంది అక్కడ స్క్రీన్లలో. అంతే, కథం, ఇంకేం లేదు, పవర్ హౌసే. సైమన్ క్యారెక్టర్ గురించి నేను కూలీ చూశాను. ఎందుకంటే తండ్రి స్థానంలో నాగార్జున అన్నారు, తండ్రికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి కూలీకి వెళ్ళాను. సెకండ్ స్థానంలో మన జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు, ఆయన మూవీకి సెకండ్ వెళ్తాను. మన రుతిక్ రోషన్ కూడా యాక్టింగ్ నేర్పింది మన రజనీకాంత్ గారు కాబట్టి నేను సెకండ్ టైం వారికి వెళ్తాను. ఎందుకంటే వీళ్ళిద్దరి కోసం ఈ పోటీ ఉండదు. ఎందుకంటే తమిళ వాళ్ళు, బాలీవుడ్ వాళ్ళు మన తెలుగు వాళ్ళని వాడుకున్నారు. ఎందుకంటే తమిళ వాళ్ళకి ఫస్ట్ 1000 కోట్ల మూవీ ఇచ్చింది మన నాగార్జున అన్నట్టు ఈ సినిమా తోటి. బాలీవుడ్ వాళ్ళకి ఇండస్ట్రీ హిట్ ఇచ్చింది ఎవరు? మన ఎవరు? ఎన్టీఆర్ ఇచ్చి పడేశాడు. ఎన్టీఆర్ కూడా ఆ మూవీ కూడా ఇప్పుడు చూస్తా, వచ్చినాక చెప్తా, మీరు ఉంటే చెప్తా, లేదు. కాకపోతే వేరే లెవెల్ మూవీ బ్రో. ఒకప్పుడు ఇండియన్ చెక్ చేసింది కరోనా, ఇప్పుడు ఇండియన్ బాక్స్ ఆఫీస్ చెక్ చేస్తారు మన నాగార్జున. సైమన్ క్యారెక్టర్ సింహంలా ఉంటుంది. కొడకల్లారా రాసి పెట్టుకోండి, 100 కోట్ల సినిమా లేదా 1000 కోట్ల సినిమా చూపెట్టాడు మన నాగార్జున. సైమన్ క్యారెక్టర్ వేరే లెవెల్. రజనీకాంత్ గారు, సూర్య గారు తీశారు గజని. ఈ మూవీతో పాన్ ఇండియాకే స్టార్ మన రజనీ ఇచ్చి పడేశాడు. దశావతార హీరో కమల్ హాసన్ ఈ మూవీలో ఎరగదీసింది మన శృతి హాసన్. వేరే లెవెల్ బ్రో. 1000 కోట్ల మూవీ 1 వీక్ లోనే పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేసిందని నేను అనుకుంటున్నాను. శోభిన్ గారు, మోనికా లవ్ యూ మోనికా కిచి 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 అమ్మ అన్నట్టు ఇచ్చి పడేశాడు. మోనికా సాంగ్ అయితే వేరే లెవెల్ బ్రో. మౌనికా సాంగ్ అయితే వేరే లెవెల్. అనిరుద్ధ్ బీజిఎం ఉంటేనే వేరే లెవెల్. బీజిఎం స్టార్టింగ్ లో ఎలా ఉంటుందో ఎండింగ్ వరకు కూడా బీజిఎం అలాగే కొట్టాడు. అనిరుద్ధ్ అయితే ఒక గ్రేట్ బీజిఎం అని నేను చెప్తున్నాను. ఆయన మ్యూజిక్ గురించి మనం చెప్పలేం. ప్రతి ఒక్క మూవీలో అనిరుద్ధ్ ఉంటున్నాడు. అనిరుద్ధ్ లేని మూవీ ఉండదు. ఈ మూవీకి కూడా 50% న్యాయం చేశాడు అనిరుద్ధ్. లోకేష్ కనకరాజ్ గారికి ఈ మూవీ 100% బ్లాక్ బాస్టర్ మూవీ. పాన్ ఇండియాలో, ఒక్క ఓన్లీ తెలుగులో కాదు, తమిళ్లో కాదు, పాన్ ఇండియాలో.
300 కోట్ల డే 1 కలెక్ట్ చేస్తుంది. రేటింగ్ నేనే చెప్తున్నాను, మీరు చెప్పకపోయినా ఏం కాదు. 5కి 4.8 ఇవ్వచ్చు. ఒక్కసారి చూసే మూవీ కాదు ఇది, 10 సార్లు చూసే మూవీ. నాగార్జున గారి కోసం ఇంకొక 2 సార్లు ఎగస్ట్రా చూడండి, బాగుంది. సాయిమాన్ క్యారెక్టర్ అంటే పడిపోయింది ఇండియన్ బాక్స్ ఆఫీస్ కి. విలన్ అంటే నాగార్జుననే. వార్ 2 లో డామినేషన్ చేసింది ఎవరైనా ఉన్నారంటే జూనియర్ ఎన్టీఆర్. మనోడు చూసాను, నాకు చెప్పాను. హర్ష ప్రభాస్ హర్ష ప్రభాస్ ఇన్సైడ్ రవి మ్యాజిక్ రవి హర్ష చెప్తున్నా చూడు, 100% చెప్తున్నా. కూలీ సినిమా అండ్ వార్ 2 సినిమా ఒకే రోజు రిలీజ్ చేయడం వల్ల మాకు డిసప్పాయింట్ లో ఉన్నాం. ఒక 1 డే గ్యాప్ ఇచ్చి అయిపో. కానీ ఇంకొకటి ఓజీ ఒక రోజే ఉంది, అఖండ ఒక రోజే ఉంది. ఆ రోజు కూడా చచ్చిపోతారు పబ్లిక్. ఈ రోజు నేను చెప్పేది రండి, తెలుగు వాళ్ళు ఎంత పై స్థాయికి ఎదిగారో బాహుబలి తోటి ఈ సినిమాతో చూడండి. నాగార్జున గారిని ఎక్కడ చూపెట్టారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్కడ చూపెట్టారో చూడండి. ఎందుకంటే బాలీవుడ్ లో తెలుగు వాళ్ళు లేని సినిమా లేదు అన్నట్టు వార్ 2 తీశారు. బాలీవుడ్ వాళ్ళకి విలన్ గా ఒక తెలుగుని పెట్టకపోతే బాగోదు అన్నట్టు 8 సార్లు చెప్పారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.